Namaste, loving greetings from Lhasa Foundation. Once again, we welcome you all to the wonderful platform of EKAM, that is EKAM, Elevation of Knowledge and Action through Motivation. మనిషి యొక్క జ్ఞానము మరియు తన యొక్క కర్మలలో అద్భుతమైన పరిపక్వత పరిణితి కలిగి ఉండటానికి తగినటువంటి యొక్క భగవత్ సంబంధితమైన వాక్కుతో నాదమే వేదమై వేదాన్ని వచన రూపంలో మనందరం కూడా ఇక్కడ శ్రవణం చేసి ఉన్న వ్యక్తిత్వమైనటువంటి వ్యక్తిగత జీవితంలో మన మనస్తత్వాన్ని దివ్యత్వానికి నిలయంగా మార్చుకొని మనల్ని మూర్తీభవించినటువంటి యొక్క దైవత్వంగా మనల్ని మనం రూపొందించుకునేటువంటి అద్భుతమైన అద్వితీయమైన మిక్కిలి భాగ్యవంతమైనటువంటి ఒక సెషనే ఈ ఏకం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి యొక్క అంశము ప్రతి ఒక్కరికి జీవితంలో ఉపయోగపడేది. ఆధునికమైనటువంటి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరం కూడా విరివిగా రెడీమేడ్ బజార్లో దొరికేటువంటి యొక్క ఈ పదాలను వాడుతూనే ఉంటాం. ఏమవి? ద స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్. ఎస్ స్ట్రెస్, టీ టెన్షన్, డి డిప్రెషన్. How to manage these three things? That is what STD management. ఈరోజు మనకి సెషన్లో బ్యూటిఫుల్ లెసన్స్ అండ్ అబ్నార్మల్ ట్రిక్స్ అండ్ ద ఫిలాసఫీ బిహైండ్ ద లైఫ్. మన యొక్క జీవితం, దాని వెనుక ఉన్నటువంటి యొక్క తత్వము, మన కర్మలు, వాటి ద్వారా మనం చేసేటువంటి యొక్క ఫలితములు, మన జీవన గతిలో, జీవన స్ఫూర్తిలో, జీవన గమనంలో మనం ఏవేవైతే అనుకుంటూ ఉన్నామో, అబ్బా ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతున్నానండి, ఎంత టెన్షన్గా ఉందో తెలుసా అండి మీకు, అరే వాట్ డూ యు నో, నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను అన్న ఈ పదాలు వాడుతున్నామే, ద మోస్ట్ ఫ్యాషనబుల్ వర్డ్స్ విచ్ వీ థింక్ ఆఫ్. వాటి గురించి తెలుసుకోవాలి, వాటి పని పట్టాలి. లెట్ us dive into the deep ocean of these three. చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో వినండి. అసలు బేసిక్గా స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ అన్న ఈ మూడు పదాలు ప్రాచీన కాలం నుంచి మనం గనక మానవ గతిని, మానవ కాల పరిస్థితిని, మానవ మనో అభిమతాన్ని మనం విశ్లేషిస్తే ఈ మూడు పదాలు మనకి యుగ యుగాల చరిత్రలో, మన ఎపిక్స్లో, మన టెక్స్ట్స్లో, మన గత చరిత్రలో, మన యొక్క పురాణాల్లో, ఎక్కడ విశ్వ సంబంధితమైనటువంటి యొక్క అనేక అంతర్గత విశ్వాంతరంగ విషయాలలో ఎక్కడా మనకి కానరాలేదు. నిజంగానే కానరాలేదు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ జయరాం గుప్తా గారు, భరత్చంద్ర గారు పెద్దవాళ్ళు ఉంటే, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు అంటే సుమారు ఇక్కడికి ఒక 100 years బ్యాక్ స్ట్రెస్ అన్న పదం ఆ రోజు లేదు, టెన్షన్ అన్న పదం ఆ రోజు లేదు, డిప్రెషన్ అన్నటువంటిది ఆ రోజు లేదు. అంటే పదాలే లేవు. అంటే ఇప్పుడు పదాలు వచ్చాయంటే
ప్రభావం ఉంది కాబట్టి పదం వచ్చిందా? పదం వచ్చింది కాబట్టి పదాన్ని బట్టి ప్రభావం గురవుతున్నామా? ఈ 2 క్వశ్చన్లో మనం ఏదో క్లారిటీకి రావాలి. వాస్తవానికి ఈ పదాలైతే ఇప్పుడు ఆధునిక మోడర్న్ ఎరాలో మనందరం కూడా మాట్లాడుకుంటున్నాం, కానీ విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్, అసలు ఈ ప్రపంచంలోనే స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ ఈ 3 లేవు. దిస్ ఈజ్ ఆల్ క్రియేటెడ్ బై ద హిపోక్రిటిక్ సైన్స్ అనేటువంటి దాన్ని ఎక్కువ మోతాదులో స్వీకరించేటువంటి యొక్క ఆ హిపోక్రసీలోంచి పుట్టినటువంటి పదాలు ఇవన్నీ కూడా. స్ట్రెస్, టెన్షన్ టెన్షన్ టెన్షన్, చాలా డిప్రెస్ అయిపోయాడండి, చాలా డిప్రెషన్లో ఉన్నాను, చాలా డిప్రెషన్ అయిపోతున్నారు. ఈ పదాలను మనం వాడుతున్నాం. అసలు వొకాబులరీ అనేటువంటి దాని గురించి మనం ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడుకోవాలి ఇక్కడ. వొకాబులరీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మన నోటి వెంబడి ఏ పదాలు వస్తూ ఉంటాయో అదే విధమైనటువంటి యొక్క ఆలోచన సరళి, మైండ్ సెట్గా, మన థాట్ ప్రాసెస్గా, మన ఆలోచన సరళిగా మన లోపల ఎస్టాబ్లిష్ అవుతుంది. If we utter positive words, there will be very much blissful and most joyful vibrations in the inner heart. ఆ అంతరంగ ప్రపంచంలో అదే విధమైనటువంటి అద్భుతమైనటువంటి ఆనంద తరంగాలు సృష్టి జరుగుతుంది. మన నోటి వెంబడి పాజిటివిటీ వస్తాయి. మనం నెగిటివ్ మాట్లాడేమనుకోండి, ఇఫ్ యూ స్పీక్ ఆల్ నెగిటివ్ వర్డ్స్ కంటిన్యూస్గా, అంతే విధమైనటువంటి యొక్క విచారంతో, దుఃఖంతో కూడినటువంటి యొక్క ఆందోళన, భయంతో కూడినటువంటి యొక్క ఆ వైబ్రేషన్ లోపల క్రియేట్ అవుతుంది. అంటే లైఫ్ అన్న పదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్గా మన అర్థం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఈ పదాలు అసలు ఎందుకు, ఆ వొకాబులరీ ఎందుకు ముఖ్యమో మనం తెలుసుకోవాలి. అసలు ఎప్పుడు కూడా మన నోటి వెంబడి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, చాలా టెన్షన్గా ఉన్నది, నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను. నీకు టెన్షనా? నువ్వు డిప్రెషన్లో ఉన్నావా? నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావేమో అనే పదాలని మనం ఎవరిని క్వశ్చన్ చేయకూడదు, మనం క్వశ్చన్ చేసుకోకూడదు. బికాజ్ ఇవి లేవు కాబట్టి. ఒక చీకటి గదిలో పాము, ఆ పక్క నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వరండాలోంచి ఆ చీకటి గదిలో పాము ఉందేమో అని ఒకడు అన్నాడు. పాము. ఒకడు వెళ్ళాడు, ఆ పాము ఉందేమో అనుకొని భయపడుతూ వెళ్ళాడు. వాడు అట్నుంచి ఇటు వాడు వెళ్తున్నప్పటికల్లా ఏమైందంటే కిటికీలోంచి ఆ గది పక్క నుంచి వెళ్తూ ఉండగానే ఏదో తాడులాగా చీకట్లో కదలినట్టు అనిపించింది. అమ్మో పాము అని వీడు పరిగెట్టుకుని బయటకు వచ్చాడు. ఇంకోటి వెళ్తున్నప్పుడు అంటే ఏమైందంటే ఆ పాము అనేటువంటి యొక్క పదము మనం లేని దాన్ని అక్కడ క్రియేట్ చేయడం వల్ల, ఉచ్చారణ చేయడం వల్ల, ఆ పదాన్ని పదే పదే మార్లు అంటూ ఉండడం వల్ల ఆ పదంకి సంబంధితమైనటువంటి యొక్క అంశం అక్కడ ఉందేమో అనేటువంటి యొక్క భ్రాంతిలోకి, భ్రమలోకి మన మనస్సు మనల్ని నెట్టేస్తుంది. అదే భయం. ఆ భయం వల్లే మనిషికి రోగం, ఆ రోగమే వినాశనం. ఆ వినాశనానికి హేతువే మొట్టమొదటి ఎక్కడుందంటే పదంలో ఉన్నది. అందుకనే ఫస్ట్ నోటి వెంబడి వచ్చేటువంటి యొక్క పదాల యొక్క అమరిక ఎప్పుడూ చాలా పాజిటివ్గా ఉండాలి, మోస్ట్ పాజిటివ్గా ఉండాలి, అల్ట్రా పాజిటివ్గా ఉండాలి. గుర్తుంచుకోవాలి, అల్ట్రా పాజిటివ్గా ఉండాలి. స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్, అబ్బా నేను చాలా టెన్షన్ అయిపోతున్నానండి, అబ్బా నేను చాలా డిప్రెషన్లో ఉన్నానండి, ఊరికినే ఇదంతా అవర్ మైండ్ డ్రామా, మన మనస్సు చేస్తున్నటువంటి పెద్ద డ్రామా ఇదంతా. ఏంటండి మనం ఈ భూమిని నడిపిస్తున్నామా? ఈ భూమిలో ఉండే జీవరాశులకన్నిటికీ మనం ఏమైనా ఆహారాన్ని పెడుతున్నామా? లేకపోతే ఈ ప్రపంచం మొత్తానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలను సేకరిస్తున్నామా? ఏంటి మనం చేస్తున్నాం? మనం చేసేది చాలా 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 తక్కువ మొత్తంలో చిన్న వ్యవహారం. జానడి పొట్ట నింపుకోవడం,
ఇంట్లోని 2-3 కుటుంబ సభ్యుల్ని మనం పోషణ చేయడం, అంతే. నథింగ్ మోర్ దాన్ దిస్. ఆలోచించేద్దాం. దీనికి ఎంత స్ట్రెస్ని, ఎంత టెన్షన్, ఎంత డిప్రెషన్ ఎందుకు ఫీల్ అయిపోతున్నావు? బికాజ్ వీ థింక్ దట్ వీఆర్ డూయింగ్ ఎ లాట్. ఏదో నేను చేసేస్తున్నాను, నేను ఎంతో కష్టపడిపోతున్నాను, నేను ఎంతో శ్రమించిపోతున్నాను. అబ్బా, నేను పడే శ్రమ ఎవ్వడు ఈ భూమి మీద 2026 సంవత్సరాల్లోనే నా అంత కష్టపడేవాడు లేడు. గత 1000 సంవత్సరాల్లో కన్నా నేను ఇప్పుడు ఎక్కువ కష్టపడుతున్నానేమో. నీకు ఏం తెలుసు నేను ఎంత కష్టపడి చదువుతున్నాను అంటే? మొట్టమొదటిగా మన యొక్క శ్రమని, అది తక్కువ ఎక్కువ పక్కన పెడితే అది చాలా ఎక్కువైన శ్రమ అని మనమే ఉచ్చారణ చేయడం వల్ల మన మనస్సు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే అలసటకు గురవుతోంది. మన మనస్సు మనకు తెలియకుండానే అలసిపోతుంది. ఇట్ ఈస్ గెటింగ్ టైర్డ్. ఆ టైర్డ్నెస్లో ఏమవుతుందో తెలుసా అండి? వీ విల్ హ్యావ్ సమ్ నేమ్ టు ఇట్. ప్రొఫెషనల్ స్ట్రెస్, ప్రొఫెషనల్ టెన్షన్ మీకు ఎంత ఉంటుందో మీకేం తెలుసు అండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మేము. ఉదయం 9 లాగిన్ అయితే రాత్రి 9 దాకా. ఓకే, ఎంత డిప్రెషన్లో ఉన్నారో తెలుసా అండి? పలానా వ్యక్తి మా కుటుంబంలో మేము కోల్పోయాం, ఎంత డిప్రెషన్లో ఉన్నాం తెలుసా? ఎంత టెన్షన్ వస్తుందో తెలుసా అండి? ఎన్ని పనులు చేయాలి తెలుసా రోజంతట్లో? అంటే ఇక్కడ మనం ఒక స్పిరిచువల్ సైన్స్ని, స్పిరిచువల్ ఎసెన్స్ని కోల్పోతున్నాం. అదేంటో చెప్పుకోవాలంటే ఫస్ట్ లైఫ్ అంటే ఎంతో అవగాహన రావాలి. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ లైఫ్? LIFE, లైఫ్. చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు సెషన్ విన్న వాళ్ళకి జీవితంలో స్ట్రెస్ కానీ, టెన్షన్ కానీ, డిప్రెషన్ కానీ అనిపించదు. అనిపించిన ఆ పదాలు వాడరు. ఆ పదాలు వాడడం కానీ అనిపించడం కానీ రెండు కూడా ఖచ్చితంగా జరగవు. LIFE, లైఫ్లో ఫస్ట్ ఎల్ ఏంటి? ఫస్ట్ ఎల్ ఏంటి? లవ్ఫుల్ ప్రజెంటేషన్. ప్రేమపూర్వకమైనటువంటి యొక్క బహుమతి. భగవంతుడు మనకిచ్చిన ప్రేమపూర్వకమైన బహుమతి ఈ జీవితం. ఎల్ అంటే దేవుడిచ్చిన గిఫ్ట్ ఎలా ఉంటుందిరా? ఎనిబడి దేవుడిచ్చే గిఫ్ట్ ఎలా ఉంటుంది? మా జగన్మేషారు ఒక మ్యారేజ్కి వెళ్తూ లేదా భరద్వాజ్ బర్త్డేకి వస్తూ నాకు గిఫ్ట్ కొని తెచ్చారు. మా జగన్ కొన్నటువంటి గిఫ్టే చాలా బ్యూటిఫుల్గా ఉంటే అసలు భగవంతుడే మనల్ని ఒక గిఫ్ట్గా ఇచ్చాడు కదా ప్రపంచంగా. అంటే ఆ దేవుడిచ్చే గిఫ్టే మనమైతే మనం ఎంత, ఆ గిఫ్ట్ ఎంత బాగుంటుంది, ఎంత విలువైనది. అంత విలువైనది ఏడవకూడదు, ఆందోళన చెందకూడదు, భయపడకూడదు. ఏదో అయిపోతుందేమో అనేటువంటి యొక్క మీమాంసలో, భ్రమలో, భ్రాంతిలో అమ్మో నాకేదో అయిపోతుందో అనేటువంటి యొక్క భేతాహంలో బతకూడదు. అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా అండి? నెక్స్ట్ ఐ చాలా ఇంపార్టెంట్. ఇంటెన్షనల్ క్రియేషన్. ఇంటెన్షనల్ క్రియేషన్ అంటే మనం ఒక క్రియేట్ చేయాలి ఆనందాన్ని. ఇంటెన్షనల్ అనుకొని, ఎస్ నేను ఆనంద స్వరూపుడిని, నేను ఆనందానికి ప్రతిబింబాన్ని, నేను ఆనందమే, నేను ఆనందమే నా స్వరూపము, ఆనందం అద్వితీయము, ఆనందమే నా సర్వము, ఆనందమే నా రూపము, ఆనందమే నా వాక్కు, ఆనందమే నా దృష్టి, ఆనందమే నా శ్రవణము, ఆనందం 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 అనుకుంటే ఆ ఇంటెన్షనల్ క్రియేషన్ నిరంతరం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఫస్ట్ది లవ్ఫుల్ ప్రజెంటేషన్గా మనకి జీవితం అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా వినాలి. మూడోది LIFE, ఫోకస్ఫుల్ విజన్. ఫోకస్ఫుల్ విజన్ అంటే చాలా ఫోకస్గా ఉండాలి. ఫోకస్డ్ అంటే ఎంతో ఏకాగ్రత ఉండాలి. విజన్, దృష్టిని కలిగి ఉండాలి. దేని మీద దృష్టిని కలిగి ఉండాలి? ఎందుకు మనిషికి స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ అనేటువంటివి అనిపిస్తున్నాయి తెలుసా అండి? ద వెరీ రీజన్ ఫర్ దిస్ ఈజ్ దట్ వీఆర్ హ్యావింగ్ ద ఫోకస్ ఆన్ ద రిజల్ట్, నాట్ ఆన్ ద ప్రాసెస్.
మనందరికీ కర్మలు చేస్తున్నప్పుడు, కర్మలు ఆచరణ చేస్తున్నప్పుడు, ఈ కర్మల కోసం యోచన చేస్తున్నప్పుడు, సంకల్పం చేస్తున్నప్పుడు ఆ యొక్క మనోగతిలో, మనస్తత్వంలో, మనకి ఇంటర్నల్ ఆ థాట్ ప్రాసెస్లో మనకి ఏ ఇబ్బంది లేదు, దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఎక్కడ కాన్సన్ట్రేషన్ అంటే ఎండ్ రిజల్ట్, ఫలే 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 ఫలే, ఆ ఫలితం ఏమవుతుందో, రేపొద్దున కూతురు జీవితం ఏమవుతుందో, రేపొద్దున నా ప్రాణం ఎలా పోతుందో, రేపొద్దున నా కారుకి ఎలాగా దానికి ఏం జరుగుతుందో, రేపొద్దున నా కుటుంబ సభ్యులకి ఏం జరుగుతుందో, లేకపోతే పలానాది ఏదైనా విధమైనటువంటి మా కొడుకు ఉద్యోగంలో ఏ పని ఎప్పుడు ఎలా వస్తుందో, అంటే ఏదైనా సరే ఎనీ వర్క్, అది పెద్ద ఊహాజనితమైన విషయాలు కాకపోయినా చిన్నదైన పెద్దదైనా ప్రతి కోరికలోని ఎండ్ రిజల్ట్లో ఏముందో దాని మీదే ఆ ఫలితం మీదే మన ఫోకస్ తప్ప మనం ఈ ప్రాసెస్లోనే మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అందుకనే ఏం చెప్పిందంటే ఈ డెఫినేషన్లో ఎఫర్ ఫోకస్ఫుల్ విజన్ అంటే మన ఫోకస్ అంతా విజన్ దేని మీద ఉంటారు, ఫోకస్ఫుల్గా విజన్ దేని మీద ఉండాలంటే ప్రాసెస్ ఆఫ్ దట్ కర్మ ఉండాలి. దానికే గీతాచార్యుడు ఎంత బాగా చెప్పాడు, మనకు తెలియందేం కాదు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలితం మీద కాదురా ఓరి, ఫలితం మీద కాదు, కర్మణ్యే వాధికారస్తే. ఒక కర్మను నువ్వు చేయాలి, ఒక పని నువ్వు చేయాలి, పని మీద పెట్టు. లీవ్ ద రిజల్ట్ టు ద గాడ్స్ డెస్టినీ, వాట్ ఎవర్ దట్ హీ గివ్స్, యాక్సెప్ట్ ఇట్. గుడ్, థ్యాంక్ యూ, సో వాట్. Happiness is not an end result. Happiness is something, an effect throughout the journey. మన ప్రయాణమే ఆనందపూర్వకంగా ఉండాలి, అంతేగాని మన లక్ష్యమో గమ్యమో ఆనందం కాకూడదు. We don't know what the result is. అమ్మో, ఈ ఏకమనే సెషన్లో ఎంతమంది జాయిన్ అవుతారో, విన్న తర్వాత వాళ్ళు ఎవరు మారో, వాళ్ళు మారితే ఎలా అవుతుంది, వాళ్ళు మారకపోతే ఎలా అవుతుంది, ఈ 30 మంది ఉంటారో ఉండరో చివరిదాకా, ఈ 30 మంది 60 మంది ఎప్పుడవుతారో, ఈ 60 మంది 120 మంది ఎప్పుడు అవుతారో. ఇఫ్ యూ ప్రయత్నం చేయడంలో తప్పులేదు, కానీ ఆ ఎండ్ రిజల్ట్ కోసం మాత్రమే మనం ఆలోచించి పూర్తిగా ప్రాసెస్ అంతా కూడా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం అనుకోండి, అసలు మూలాధారం పోతుంది. ఇప్పుడు ఈ వస్తున్న ఈ స్ట్రెస్ అని చెప్పుకుంటూ లేనప్పటికి కూడా కొద్దిసేపు వాడుక భాషలో ఉన్నాయి కాబట్టి ఈ స్ట్రెస్, టెన్షను, డిప్రెషను, ఈ పదాలన్నిటికీ కారణం అదే. లేని దానిని, అక్కర్లేని దానిని, లేనిదేదో, పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషిగుణము మనకు లేకపోవడమే. శ్రీమంతుడు సినిమాలో రామజోగి శాస్త్రి రైటర్ రాసినటువంటి మాటల్లో, లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషిగుణమా. లేనిదేంటి, పని లేనిదేంటి, విడమర్చి చూడగలగాలి, అదే ఋషిగుణం. అది ఎవరికి ఉంటుందో వారు ఎట్టి పరిస్థితుల్లో స్ట్రెస్కి కానీ, డిప్రెషన్కి కానీ, టెన్షన్కి కానీ లోనవరు. అంటే పదాలు ప్రస్తుతానికి ఉన్నాయనుకుందా, ఎందుకంటే మనందరికీ ఉన్నాయని కదా గాఢంగా, ప్రగాఢంగా, నిగూఢంగా అమ్మో 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 ఉన్నాయనుకుంటున్నాం కదా. నో, మన ఫోకస్ అంతా కూడా ఫలితం మీద కాకుండా ప్రాసెస్ మీద పెట్టి ఎంజాయ్ చేయగలగాలి ఏదైనా సరే. మీకు అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే బాగా మనకు అర్థం కావాలంటే, ఎవరైతే బాగా వంటని బాగా ఎంజాయ్ చేస్తూ వండుతారో ఆటోమేటిక్గా ఆ పదార్థం కూడా బాగా వస్తుంది. అదే ప్రాసెస్ని, ఆ పదార్థాన్ని వండుతున్నప్పుడు ఎంజాయ్ కాకుండా అది ఎలా ఉంటుందో, అది ఎలా పోతుందేమో, అది బాగా రాదేమో, ఇంచేసి ఎలా అవుతుందేమో అనేటువంటి దీంట్లో ఉందనుకోండి, ఖచ్చితంగా అది ఏదో పెంట అవుతుంది. కాబట్టి ఎంజాయ్ ద ప్రాసెస్. లైఫ్ ఈజ్ అ ప్రాసెస్, ఎంజాయ్ ఇట్. ఎంత అద్భుతం కదా, ఎంత అద్భుతం. మన దేవుడు ఎంత ఇచ్చాడు, ఎంత మంచి అవకాశం ఇచ్చాడు. ఎందుకు మనం ఊరికి ఇది ఇంకా మీకు దీంట్లో ఎసెన్షియల్ అంటే నెక్స్ట్ మాట చెప్పుకుందాం. LIFEలో ఈ అంటే ఎసెన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎసెన్షియల్, అత్యవసరం. ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన అత్యవసరం. ఏంటా పరివర్తన తెలుసా? నేను వైకుంఠరావుని, నేను జయరామ్ గుప్తని, నేను సాహితీని, నేను తేజాని, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను,
నేను చేస్తున్నాను, నేను భరద్వాజన్, నేను మాట్లాడుతున్నాను, నేను ఈ ఫౌండేషన్ పెట్టాను, నేను ఈ మందిరాన్ని రన్ చేస్తున్నాను, నేను పలానా వంట చేశాను, నేను ఈ కుటుంబాన్ని రన్ చేస్తున్నాను. ఈ నేను 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 అని మొదలు పెట్టేటువంటి ఈ 2 అక్షరాల్లోనే దీస్ 2 ఆర్ ద 2 వర్డ్స్, నేను అనే 2 అక్షరాలే ఈ స్ట్రెస్కి, టెన్షన్కి, డిప్రెషన్కి తల్లిదండ్రులట. ఈ 2 అక్షరాలే నేను. ఎస్, వాటర్లేదంతా నేను చేస్తున్నాను, నువ్వు చేస్తున్నావు అనుభవించంతే. అరే వీఆర్ నాట్ అట్ ఆల్ డూయింగ్. అక్కడ తెలుసుకోవాలి ఫస్ట్, మనం ఎంత నిష్కామకంగా అంటే ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఇచ్చే దాంట్లో, చేసే దాంట్లో ద బెస్ట్ చేయగలగాలి. ఆటోమేటిక్గా ఏ ఫలితమైనా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, ఎంతైనా పర్వాలేదు, ఏ విధంగానైనా పర్వాలేదు, ఐ విల్ టేక్ ఇట్. అంతే కదా. తిరుపతి కోవిల్లోకి వెళ్ళాము, చివరికి 6 గంటల లైన్లో నిల్చున్న తర్వాత బంగారు వాకిల నుంచి బయటకు వస్తున్నప్పుడు ప్రసాదానికి చేయి జాచితే చేతిలో చిన్న లడ్డూవే పెడతారా, చిన్న తొప్పలో పులిహార ఇస్తారా, ఆ చిన్న తొప్పలో పెరుగాన్నం దద్దోజనం పెడతారా, లేకపోతే ఆ చిన్న తొప్పలో పొంగలు పెడతారా అనేది మనకు తెలీదు. కానీ ఏది ఇచ్చినా అక్కడే చక్కగా హాయిగా ఆరగించేసే తప్పని కూడా డస్ట్బిన్ వేసి చేయి కడుక్కొని బయటకు వచ్చేస్తాం. ఇది మనకి తిరుపతి వెంకటేశ్వరుడు నేర్పించినటువంటి ఒక కర్మణ్యేవాధికారస్తే ఈ స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ మేనేజ్మెంట్. ఒరే నాయన, నువ్వు మొత్తం నీ జీవితంలో మొత్తం కర్మంతా చేసిన తర్వాత నువ్వు చేయి జాపినప్పుడు నేను ఏ ఫలితాన్ని ఇస్తానో నోరు మూసుకొని నువ్వు దాన్ని స్వీకరించి, మహాప్రభో, పరంధామ, పరమాత్మ, ఓ దైవమా, నువ్వు ఇచ్చిన దాన్ని నేను స్వీకరించాను, నాకు ఈ ఫలితంతో సంబంధం లేదు, నాకు ప్రాసెస్ ప్రక్రియతోనే తప్ప, నా ఆలోచన సరళతోనే, నా విధానముతోనే తప్ప ఫలితముతో నాకు సంబంధం లేదు అని ఎవరనుకుంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్కి లోనవరు, డిప్రెషన్కి లోనవరు, స్ట్రెస్ బారిన పడరు కదా. ఎంత వండర్ఫుల్ కదా. నేను ఒకసారి ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్కి వెళ్ళాను. ఒక చిన్న ఫౌండేషన్ సంబంధించినటువంటి అకౌంట్ చిన్న ప్రాబ్లం డిస్కస్ చేయడానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ కూర్చొని ఉండగా దట్ అకౌంటెంట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ లేడీ, ఆమె మధ్యాహ్న సమయంలో ఆఫ్టర్ 4 o'clock ఫ్రీగా ఉన్నారు. వెళ్ళి కూర్చున్నాను. ఆమె ఏదో వర్క్ చేస్తున్నారు. ఒక 10 నిమిషాల పాటు ఆమె సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది. ఏ సీనియర్ లేడీ, అంటే ఒక అబౌవ్ 50 years అట్లా ఉంటాయి ఆమెకి, 50 ఇంకా ప్లస్సే ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినండి, ఎంత ఇంపార్టెంటో ఇది. అయిన తర్వాత 10 నిమిషాలు, పావు గంట అలా టైప్ చేస్తుంది. అయిపోయిన తర్వాత నేను కూడా సైలెంట్గా కూర్చున్నాను. ఆ తర్వాత, సార్ ఏం చెప్పమంటారు సార్ మా కష్టాలు, ఏం చెప్పమంటారు మా టెన్షను, ఇలాగా చచ్చిపోతున్నాం అనుకోండి, దిక్కుమాన ఉద్యోగం నేరక చేయలేకపోతున్నాం, అసలు ఏం చేయలేకపోతున్నాం ఈ ఉద్యోగాన్ని, నేరకపోయి ఉద్యోగంలోకి వచ్చాము అని అన్నారు. దాని తర్వాత నేను కామ్గా ఉన్నాను. అలా ఉన్న తర్వాత, ఏంటమ్మా మీ ప్రాబ్లం అని అడిగాను. ఏం చెప్పమంటారు సార్, నాకు హై బ్లడ్ ప్రెషర్, నాకు పలానా ప్రాబ్లం ఉంది, నాకు పలానా ప్రాబ్లం ఉంది, నాకు పలానా ప్రాబ్లం ఉందని, థైరాయిడ్, ఇది అది మొత్తం అంతా కిరాణా చిట్టాలాగా ఆవిడ ఒంట్లో ఉండేటువంటి రోగాలకి చిట్టా అంతా చెప్తున్నారు నాకు. ఓకే, వెరీ గుడ్ అమ్మా. అమ్మ, ఎందుకు ఈ రోగాలన్నిటికీ ఏంటి కారణం అంటారు అని అడిగాను నేను. మీరు రోగాలని పదం వాళ్ళని వీటన్నిటికీ మీ హెల్త్ కండిషన్కి ఏది కారణం అంటారంటే, ఏంటి సార్ ఈ దిక్కుమాల ఉద్యోగమే కారణం అన్నాడు. తప్పు. వెంటనే గట్టిగా అన్నాను, తప్పు అని వాయిస్ పెంచి అన్నాను. అదేంటి సార్ అంత గట్టిగా అంటున్నాను. ఎస్, ఈ ఉద్యోగము కారణం కాదు, ఈ ఉద్యోగాన్ని చేసే మీరు కారణం మీ రోగానికి. అదేంటి సార్, ఈ ఉద్యోగం వల్ల కదా నాకు ఈ టెన్షన్ వస్తుంది, ఈ ఉద్యోగం వల్ల కదా నాకు ఈ స్ట్రెస్ వస్తుంది, ఈ ఉద్యోగం వల్ల కదా నాకు ఈ ప్రెషర్, ఈ ఉద్యోగం వల్ల కదా నాకు ఫోర్సు, దీనివల్ల కదా నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను, మళ్ళీ ఈ ఉద్యోగం కదా అంటారంటే, నువ్వు ఉద్యోగాన్ని ఎలా చేస్తున్నావు తల్లి? హౌ దట్ యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్, హౌ దట్ యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్, చెప్పండి. ఇది ఎలా చేస్తాం ఈ ఉద్యోగాన్ని? మీకు కడుపుకి అన్నం పెట్టేది, మీ పేస్ట్ మీద బ్రష్ మీద పేస్ట్గా ఉండేది, తలగడాగా ఉండేది, మనం కట్టుకునే బట్ట, వేసుకునేటువంటి పెర్ఫ్యూము, పెట్టుకునే ఆభరణాలు ఎన్నున్నాయమ్మా మీ చేతికి, ఆ చేతికి గాజులు, 6 డజన్ గాజులు అటు ఇటు, మెడలో చైను, మీ దగ్గర ఎంత ఉంది?
మీ దగ్గర సంపద, మీ దగ్గర ఉన్నటువంటి యొక్క మొత్తం 4 వీలర్సు, 8 వీలర్సు, బోల్డ్ అని వీలర్సు, ఇళ్ళు, ఏసీలు, బంగళాలు, మన జీవితాంతం అన్నిటినీ ఇచ్చేటువంటి ఉద్యోగాన్ని మనం నిరంతరం కూడా తిట్టుకుంటూ, విసుక్కుంటూ, చిరాకు పడుతూ, చండాలం చీ 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 అంటూ ఉంటే మీరు చేసేటువంటి ఉద్యోగం వల్ల మీకు టెన్షన్ కాక ఇంకేమొస్తుంది? తిండి పెట్టే దైవంతో సమానమైనటువంటి ఉద్యోగాన్ని, తిండి పెట్టే దైవంతో సమానమైన ఉద్యోగాన్ని దైవంగా భావించి ప్రేమించాలి కదా బంగారం. అప్పుడు చెప్పాను, విజయ్ కుమార్ శంకర అమ్మ నా మిత్రుడు ఉన్నాడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా అప్పట్లో వర్క్ చేసేవాడు అనమాట. విజయ్ ద కో ఫౌండర్ ఆఫ్ లాసా ఫౌండేషన్, ఇప్పుడు యూఎస్లో ఉంటున్నాడు. అతను ఉదయం 10 గంటలకు బ్రాంచ్కి వెళ్తే రాత్రి సుమారుగా 7-8 వరకు కూడా బ్రాంచ్లో వర్క్ చేసిన, మళ్ళీ ఎవరో రాత్రి కాల్ చేసినా, అర్ధరాత్రి 4 కూడా ఫోన్ చేసినా, మళ్ళీ వచ్చిన తర్వాత ఫౌండేషన్ వర్క్ కోసం లాగిన్ అయినా, ఎక్కడ రోజుకి 12, 16, 18 గంటలు పనిచేసిన రోజుల్లో కూడా అబ్బాయికి ఏ బీపీలు రాలేదే, థైరాయిడ్లు రాలేదే, డయాబెటీస్లో రాలేదే, ఏ విధమైనటువంటి ఎయిల్మెంట్ ఇల్నెస్ రాలేదే, సిక్నెస్ రాలేదే. కారణం మనకు ప్రేమ లేదు. వీ హ్యావ్ నో లవ్. ఇఫ్ దెర్ ఈజ్ నో లవ్ ఆన్ ద వర్క్ యూ డూ, నువ్వు చదివే చదువు పట్ల, నువ్వు చేసే పని పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సాటి మనుషుల పట్ల, నీ ఉండేటువంటి అద్భుతమైన విషయాల పట్ల, ఏ తత్వం ఆధారంగా మనం మన యొక్క జీవితంలో కర్మలు చెయ్యాలి, ఏ తత్వం ఆధారంగా మనం మన జీవితంలో ఒక సిద్ధాంతం ఆధారంగా మనం ముందుకెళ్ళాలి, మనకేం తెలియట్లేదే. ప్రేమ లేదు, కుటుంబంతో చిరాకు, కుటుంబంలో వ్యవహారాలు డీల్ చేస్తే చిరాకు, కోపము, లేకపోతే విపరీతమైనటువంటి ప్రెషర్ పడిపోతాం, టెన్షన్ పడిపోతుంటాం, డిప్రెషన్ అయిపోతుంటాం. ఏమిట్రా నాయన భగవంతుడా, ఈ కష్టాలు నాకే, ఈ ఆర్థిక ఇబ్బందులు నాకే, ఇవి నాకే, అవి నీకే. ప్రేమ లేదా? నీ కుటుంబం అంటే నీకు తిండి పెట్టేది, నీకు తోడు నీడనిచ్చేది, నీ కష్టాల్లో ఆదుకునేది, నీకు ఒంట్లో బాగోలేకపోతే సేద తీరేట్లు చేయగలిగినది, నీ తల నిమిరేది, నీ కాళ్ళు పట్టేది, నీకు మొత్తం నీ సర్వస్వాన్ని కూడా, సుఖాన్ని దుఃఖాన్ని అన్నిటినీ కూడా సమత్వంలో పాలు పంచుకుంటుంటే కుటుంబం పట్ల మనకి ప్రేమ ఉండాలా, టెన్షన్ డిప్రెషన్ ఉండాలా? దేనికోసమైనా 4 ఇంట్లో ఒక పండగ వచ్చింది, ఆడవాళ్ళు ఎన్ని రకాలైన టెన్షన్లు పడిపోతారు. టెన్షను, అబ్బా ఇది చేశాను, అది చేశాను. ఎవరికి కావాలి 1000 రకాల టెన్షన్లు పెట్టుకొని నీ ఒంటిని గొల్ల చేసుకొని, యు డూ విత్ లవ్, నాట్ విత్ టెన్షన్. యు డూ విత్ లవ్. ప్రేమతో చేస్తే ప్రతిదీ ప్రభావం, ఆనందాన్నే ఇస్తుంది. నేను నా జీవితంలో అనుభవం చెప్తున్నాను. నన్ను కొన్ని లక్షల మంది క్వశ్చన్ అడిగారు. మీ అందరూ మీ కళ్ళతో మీరు చూసుకోగలరు, మీ చేతితో మీరు రాయగలరు, మీ కాళ్ళతో మీరు ఎక్కడికైనా వెళ్ళగలరు, మీ అంతటి మీరు పని చేసుకోగలరు. ఒక మాత్ర మీరు వేసుకోవాలనుకుంటే ఆ మాత్ర మీద ఎక్స్పైరీ డేట్ ఏంటో మీరు కళ్ళతో మీరు చూసి మీరు వేసుకోగలరు. At this age, even at this age, I am unable to read those lines and words and could take a tablet on my own. నేను ఎంత టెన్షన్ పడాలి, నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి, నేను ఎంత స్ట్రెస్ని ఫీల్ అవ్వాలి, ఎంత ఫోర్స్ని, ఎంత ప్రెషర్ని నేను కలిగి ఉండాలి. లేదే. నా కుటుంబం, నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, నాకు అర్హత ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను టుడే. వ్యక్తిగతంగా నేను. దాంతోపాటు రెండవది చాలా 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఫ్యామిలీని చూడాలి. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీవన్ ఇన్ ద ఫ్యామిలీ, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ ఇమోషనల్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మై ప్రొఫెషన్. ఎంత ఛాలెంజ్ఫుల్ జాబ్ ఈ రోజుల్లో ఒక గవర్నమెంట్ హెడ్ మాస్టర్ అనేటువంటి యొక్క రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్. యాజ్ ఎ డీడీఓ, యాజ్ ఎ డైరెక్ట్ డ్రాయింగ్ ఆఫీసర్, నాతో ఉన్నటువంటి యొక్క ఉపాధ్యాయులకు సుమారు 40-50 మందికి శాలరీస్ని మొత్తం వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ మొత్తం ఎస్ఆర్స్ దగ్గర నుంచి అవన్నీ డీల్ చేయాలి. యాజ్ ఎ క్లస్టర్ చైర్పర్సన్ ఆఫ్ ద స్కూల్ కాంప్లెక్స్, యాజ్ ఎ స్కూల్ కాంప్లెక్స్ ఖచ్చితంగా దాన్ని చేయాలి. మందిర్, సత్సాయి ఆర్గనైజేషన్లో మందిరంకి వెళ్ళి మందిరంలో యాక్టివిటీస్, నిత్యనారాయణ సేవ, అక్కడ ఏం చేసేది పెద్ద లేకపోయినా అట్లీస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఆర్ సమ్ షేరింగ్ ఆఫ్ థాట్స్.
ఒక మనిషి ఇన్ని పనులు చేస్తున్నట్లేదే. ఎందుకు లేదో మీకు దీంట్లో ఫార్ములా చెప్తాను నేను. బికాజ్ ఐ రీప్లేస్ ఒక 5 పదాలు నేను ఇంకో 5 పదాలతో నా జీవితం నేను రీప్లేస్ చేసుకున్నాను. ఫస్ట్ 5 పదాలు ఏంటంటే, మనం ఎలిమినేట్ చేసుకోవాల్సిన పదాలు ఏంటంటే స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్, ప్రెషర్, ఫోర్స్. ఈ 5 కూడా మన నోట్లోంచి రాకూడదు. స్ట్రెస్ అనే పదాన్ని లవ్తో రీప్లేస్ చేయాలి. ఒక స్టూడెంట్ ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది లిఖిత. అమ్మాయి లిఖిత ఏం చేయాలి? తను స్ట్రెస్ పడకూడదు. ఆ చదువు కోసం తన ప్రేమించాలి. ఈ కెమిస్ట్రీ రాదు, ఈ మ్యాథమెటిక్స్ రాదు, ఈ ఇంజనీరింగ్, ఈ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వస్తాయో మార్కుల కోసం పక్కన పెట్టు. నీ సబ్జెక్ట్ నువ్వు ప్రేమించు. యు లవ్ యువర్ సబ్జెక్ట్ ఫస్ట్. అప్పుడు ఆటోమేటిక్గా నీకు ప్రేమ ఉంటుంది, స్ట్రెస్ ఉండదు. నాకు ఆ సబ్జెక్ట్ కావాలి, రిజల్ట్ ఏదైనా అవని, రిజల్ట్ ఆటోమేటిక్గా బ్రహ్మాండంగా ఉంటుంది ఇఫ్ వీ హ్యావ్ లవ్. సో రీప్లేస్ స్ట్రెస్ విత్ చెప్పాలి లవ్. స్ట్రెస్ కాదు, లవ్. ప్రతి దాంట్లో కూడా, ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి దాంట్లో కూడా ఆ లవ్ని ప్రవేశపెట్టినప్పుడు స్ట్రెస్ అన్న పదమే ఉండదు. ఇక టెన్షన్ కాదు. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? నీ లోపల ఆలోచన సరళ ఎట్లా ఉంది? ఇదే చెప్పుకున్నా కదా, ఎసెన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్లో, LIFEలో ఎసెన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్లో అదే పరివర్తన. దట్ ఇంటెన్షన్, నీ లోపల ఆలోచన సరళి ఎంత అర్పణ భావంతో ఉండాలి. ఓ పరమాత్మ, ఇది నేను చేయటంలే, ఇది నువ్వు చేసుకుంటున్నావు, నేను నిమిత్త మాత్రుడిని. దీనే గీతలో, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కర్తృత్వ భావనకి ఆపోజిట్ వర్డ్ అకర్తృత్వ భావన అని చెప్పారు. కాబట్టి ఈ కర్మయోగ సిద్ధాంతంలో మనం తెలుసుకోవాల్సింది, ఎప్పుడైతే మనం ఇది నేను కాదు, నా ద్వారా పరమాత్మను భగవంతుడు చేసుకుంటున్నాడు, నేను మాట్లాడటం లేదు, నా ద్వారా పరమాత్ముడు ఆ సాయిశ్వరుడు స్వామి మాట్లాడుతున్నారు, నేను చేయటం లేదు, ఈ కుటుంబాన్ని కూడా నేను సాకటం లేదు, నా ద్వారా భగవంతుడు సాగుతున్నాడు. ఓ పరమాత్మ, నీకు వదిలేస్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ లెఫ్ట్ టు యువర్ లోటస్ ఫీట్, నీ యొక్క దివ్య చరణారవిందాలకు నేను అర్పణ గావిస్తున్నాను అనుకున్నటువంటి మాట వింటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అండి. సో ద ఇంటెన్షన్, నాట్ టెన్షన్. ఫస్ట్ ఏం చెప్పాను? స్ట్రెస్ కాదు, లవ్. రెండోది ఏం చెప్పాను? టెన్షన్ కాదు, ఇంటెన్షన్. ఇక మూడవది డిప్రెషన్ కాదు, డీప్ విజన్. ప్రతి దాని ఎందుకు కూడా డీప్ విజన్, చాలా లోతైనటువంటి యొక్క దృష్టిని కలిగి ఉండాలి, చాలా ఆనందంగా కలిగి ఉండాలి, చాలా అద్భుతంగా కలిగి ఉండాలి. ఎస్, ఎందుకు అసలు మనం టెన్షన్ అంటే ఎందుకు మనం వర్రీ అవ్వాలి? ఎందుకు బుర్ర మీద 1000 రకాలైనటువంటి పనులను ఒకే కాలంలో పెట్టుకున్నా సరే దేనికి ఏ ప్రయారిటీని ఎట్లా ఇవ్వాలి? భగవంతుడి మీద దృష్టి పెట్టినప్పుడు, భగవంతుడికి వదిలేసేటప్పుడు, నేను నిమిత్త మాత్రం అనుకున్నప్పుడు, నేను ఇన్స్ట్రుమెంటర్ మాత్రం అనుకునేటప్పుడు, ఆ డీప్ విజన్ మనం డెవలప్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా డిప్రెషన్ ఉండదు. ఓకే, ఒక పిల్ల చదివింది బాగా, విద్యార్థిని చదివింది బాగా, ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. నిజంగా డీప్ విజన్ తనకు మనం అలవాటు చేసామనుకోండి, తన డిప్రెషన్లోకి వెళ్ళదు. అయిపోయింది, ఇక్కడతో అయిపోవడం కాదు కదా, నెక్స్ట్ మళ్ళీ లే. ఎన్నిసార్లు పడ్డామంది కాదు, ఎన్నిసార్లు లేచేవందే గెలుపు. వినాలి జాగ్రత్తగా. ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ నేర్పించాలి మనం పిల్లలకే కాదు, మనకు కూడా ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ రాదు. ఒక రిలేషన్ ఫెయిల్ అయిపోతే మనం బాధపడిపోతాం, ఒక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోతే మనం బాధపడిపోతాం, ఒక ఫోన్పేలో ఒక ట్రాన్సాక్షన్ చిన్న డిక్లైన్ అయిపోతే మనం బాధపడిపోతాం. మనకి ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ రాదు. దట్ ఈస్ వాట్ ప్రొఫెసర్ అబ్దుల్ కలాం సెడ్. ఆ ఫెయిల్యూర్ని మనం మేనేజ్ చేయగలిగిన వాడే రియల్ విన్నర్. గెలిచినవాడు విజయవంతుడు కాదు. ఫెయిల్యూర్ని కూడా కరెక్ట్గా మేనేజ్ చేయగలిగిన వాడు, దాన్ని లవ్ చేయగలిగిన వాడు, దాన్ని నేర్చుకోగలిగిన వాడు, దాన్ని ముందుకు వెళ్ళగలిగిన వాడు మాత్రమే ఆ ఫ్యూయల్ ఉన్నట్లు లెక్క. కాబట్టి దట్ డీప్ విజన్ మనం డెవలప్ అవ్వాలి. ఇక 4వ పదం వెరీ ఇంపార్టెంట్, ప్రెషర్ కాదు, రీప్లేస్ ప్రెషర్ విత్ ప్లెజర్. ఆనందం. ఏది చేసినా ఆనందంగా, ప్రేమగా, అద్భుతంగా. రిజల్ట్ ఏదైనా కానీ, ట్రూలీ మీకు చెప్తున్నాను, రిజల్ట్ ఏమైనా కానీ ఐఎమ్ హ్యాపీ. మీకు ఎదురు చెప్తున్నాను. మీకు ఈరోజు ఈ మొత్తం సెషన్లో చివరిలో ఐ విల్ గివ్ యూ అష్టాక్షరే మంత్ర. 8 అక్షరాలతో ఒక మంత్రాన్ని మీకు ఇస్తాను. అది మన జీవితాన్ని మార్చేస్తుంది. సో మనకి ఆ ప్లెజర్, ఆనందం అంటూ ఉంటే ప్రెషర్
ఆ ఒత్తిడిలోకి వెళ్ళాం. ఎప్పుడు ప్లెజర్ ఉండదో ఆటోమేటిక్గా ప్రెషర్ ఉంటుంది. కాబట్టి హ్యావ్ ప్లెజర్. అండ్ లాస్ట్లీ నో ఫోర్స్ చాలా ఫోర్స్ చేస్తున్నాడండి. నో, థింక్ ఆఫ్ సోర్స్. నువ్వు ఏ సోర్స్ నుంచి వచ్చావు? తల్లి గర్భం నుంచి వచ్చావు సరే, ఈ దేహం ఎంత అయింది సరే, 5 అడుగులు ఉన్నావు సరే, ఈ దేహం ఎంత పెరిగింది సరే, ఈ లోపల ఎన్ని అవయవాలు సరే, ఇది ఒకప్పుడు చిన్న బీజమే కదా. ఈ బీజం ఒక తల్లి గర్భంలో పడింది కదా. పడినప్పుడు ఆ ప్రాణాన్ని పరమాత్మనే కదా దానికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. అంటే జాగ్రత్త వినాలి, చాలా వెరీ 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 ఇంపార్టెంట్. ఒక రాతితో బండతో చేసినటువంటి ఒక విగ్రహాన్ని మనం తెచ్చి ఒక దగ్గర పెట్టి ప్రాణప్రతిష్ఠ అని చేస్తే దానికి మనం నిత్యార్చన, నిత్యాభిషేకము, నిత్య హోమాలు, నిత్య కైంకర్యాలతో అద్భుతంగా దాన్ని ఒక క్షేత్రముగా మనం వర్ధిల్లింపజేసి విరాజింపజేస్తున్నప్పుడు, అది వర్ధిల్లుతున్నప్పుడు, అది ఎంతో ఔన్నత్యముతో పరిమళిస్తున్నప్పుడు, వైభవంగా ఉన్నప్పుడు, ఆ జీవం లేనటువంటి ఒక రాయికి ఒక శిల్పంగా చెక్కి దానికి మనం ప్రాణప్రతిష్ఠ అని వేదానుగతంగా చేస్తేనే అంత విలువ ఉంటే, మరి మనకు ప్రాణప్రతిష్ఠ ఎవరు చేశాడండి? భగవంతుడు ఈ దేహానికి ప్రాణప్రతిష్ఠను తల్లి గర్భంలో చేసి, తల్లి గర్భాలయంలో, తల్లి గర్భక్షేత్రంలో మన యొక్క జీవితానికి ప్రాణప్రతిష్ఠ చేసి అద్భుతంగా మనల్ని ఆ గర్భం నుంచి బయటికి తెచ్చి ఈ భవనాలయంలో మనల్ని పునఃప్రతిష్ఠ గావించి మనకు వాక్కుని, మన యొక్క లోపల మేధస్సుని, మనకు ఉండేటువంటి శ్రవణాన్ని, మన యొక్క కంటి చూపుని, లోపల ఉన్న ప్రతి అవయవాన్ని, రక్త ప్రసరణని, ప్రతి అణువుని, ప్రతి క్షణాన్ని, ప్రతి కణముని అద్భుతమైన దివ్యత్వంతో, దైవత్వంతో నింపి మనల్ని మోస్ట్ పొటెన్షియల్ సమర్థవంతమైన దైవత్వముగా మనల్ని రూపొందించిన పరమాత్ముడు నా రిఫ్లెక్షనే నువ్వురా అనుకునేటువంటి మనం ఎంత ఆనందంగా ఉండాలి. మన సోర్స్ ఏంటి? మన సోర్స్ ఏంటి? ఫిజికల్ సోర్సా? భౌతికమైనటువంటి ఈ శారీరకమైనటువంటి సోర్సా? ప్రాపంచికమైనటువంటి ప్రాకృతికమైన నేచర్ ఓరియంటెడ్ సోర్సా? వీటన్నిటికీ అతీతమైనటువంటి ఆ సోల్ అండ్ ఆ మైటీ సోల్, ఆ ఆత్మ పరమాత్మ తత్వంలో ఉండేటువంటి సోర్సా? ఇంతటి సోర్స్తో ఉన్నటువంటి మనకి జీవితానికి మరో స్ట్రెస్ పడడం ఏంటి? అతను చేసుకుంటాడు. ఎలా చేసుకుని ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఫర్ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఫర్ మీ గాడ్. స్వామి నాకు ఏదైనా ఒకటే, నువ్వు ఏ రిజల్టివ్ ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ ప్రాసెస్లో మాత్రం నేను ఆనందంగా ఉండాలి. ఎంత చిరాగ్గా వంట చేసేవు, ఎంత సంతోషంగా వంట చేసేవు, ఈ రెండిట్లో వంట చేయడం అంటే రెండిట్లోనే జరుగుతుంది. కానీ నువ్వు చిరాగ్గా వంట చేస్తే ఆ వంట తిన్నవాడికి, వంట చేసిన వాడికి ఇద్దరికీ ప్రయోజనం లేదు. కానీ నువ్వు ఆనందంగా వంట వండితే ఆ వంట తిన్నవాడికి, వంట చేసిన వాళ్ళకి ఇద్దరికీ ఆనందం కలుగుతుంది. మనం అత్యంత అఖండమైనటువంటి అనంతమైన దైవశక్తిని మన రూపంలో పరమాత్ముడు ఒక అద్భుతమైన స్థాయిలో ప్రతిబింబంగా ఏర్పాటు చేశాడు. మనం ఎంత ఆనందంగా ఉండాలి. సో ప్రేమ కలిగి ఉందాం. లవ్, ఇంటెన్షన్, డీప్ విజన్, ప్లెజర్, సోర్స్, ఈ 5 పదాలు మన నోట్లోంచి రావాలి. గొప్ప టెన్షన్ అయిపోతుంది. నో, వాడద్దు. మీకు అలా అనిపించినా సరే పదాలు వాడద్దు. ఈ 5 పదాలు వాడద్దు. ఏ పదాలు వాడద్దు? స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్, ఫోర్స్, ప్రెషర్, ఈ పదాలు వాడద్దు. బ్యాన్, నోట్లోంచి నిషిద్ధం. అది ఎవరు వాడినా ఒప్పుకోవద్దు ఇంట్లో. అవి లేవు, దానివల్ల ప్రయోజనం లేదు. ఇక 2 మాటలతో ముగిద్దాం. మనిషి ఎప్పుడు డౌన్ అవుతారో తెలుసా అండి? డౌన్, డిఓడబ్ల్యూ డౌన్, డిఓ డూ, డబ్ల్యూ ఫర్ విత్, ఎన్ నెగిటివిటీ. నువ్వు నెగిటివిటీతో చేసిన ప్రతి క్షణం కూడా నువ్వు డౌన్ అయిపోతావు. మనకి ఇవన్నీ స్ట్రెస్లకో, డిప్రెషన్లకో, టెన్షన్లకో మనం లేని వాటికి గురైపోయినటువంటి రోగంలో కూరుకుపోయి, మగ్గిపోయి, ఇలాగ మనం కృషించిపోయి, నీరసించిపోయి, శుష్కించిపోయి మనం చచ్చిపోతూ ఉండడానికి కారణం అదే. డౌన్. డోంట్ డూ విత్ నెగిటివిటీ. ఇఫ్ యూ డూ విత్ నెగిటివిటీ, DO W అండ్ డౌన్. నువ్వు డౌన్ అయిపోతావు. మరి ఇప్పుడు ఏం చేయాలండి? యూపీ, అప్. యూ, అల్ట్రా. పీ ఫర్ పాజిటివిటీ. అత్యున్నతమైనటువంటి పాజిటివిటీ ఉండు. ఎస్, నేను ఇది చేయగలను, నేను చెందగలను, నేను దైవము,
దైవమే నా రూపంలో ఉన్నాడు. అహంకారంతో కాదు, మమకారంతో కాదు, విశ్వాసంతో, ఒక అద్భుతమైన తత్వంతో మనం ముందుకు వెళ్ళగలగాలి. మీకు ఇందాక నేను చెప్పినట్లుగా ఈ సెషన్లో చివరికి మీకు చెప్పాను, ఒక అష్టాక్షరీ మంత్రాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. 8 అక్షరాలు రోజు వీలైన ఎక్కువసార్లు చెప్పుకోవడం వల్ల మనలో ఉండే ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లము ఉండదు. అసలు ప్రాబ్లము, ట్రబులు, లేకపోతే ఒక ఆందోళన, ఒక భయము, ఒక నిర్లిప్తత, నిరాసక్తత, ఏదో కోల్పోయినటువంటి అలాగే ఈశ్వరో మన దేవుడా నాకు ఎందుకు రాదు, నో. వాటన్నిటికీ పటాపంచలు అవ్వాలంటే ఈ 8 అక్షరాల మంత్రాన్ని చెప్పించాలి. అదేం తెలుసా అండి? 8 అక్షరాలు IAMHAPPY. ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ హ్యాపీ. ఇదే అష్టాక్షరి మంత్రం. ఈ అష్టాక్షరి మంత్రాన్ని రోజులు కనీసం కొన్ని వేల సార్లు జపించాలి. ఐ ఆమ్ హ్యాపీ, 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 ఐ ఆమ్ హ్యాపీ. అంటే అదేంటండి హ్యాపీగా లేకపోతే అనుకోవాలి. అనుకుంటే ఎంత అనుకుంటే అంత ఆనందం వల్ల కలుగుతుంది, అంత ఆనందం వల్ల కలుగుతుంది. అటువంటి ఆనంద స్వరూపులుగా మనం ఉన్నందుకు ప్రతి పనిని, ప్రతి ఆలోచనని, ప్రతి సంకల్పాన్ని, ప్రతి వాక్కుని, ప్రతి శ్రవణాన్ని, ప్రతి చూపుని, ప్రతి స్పర్శని మనం ప్రేమతో ఫలితాన్ని ఆశించక కర్మణ్యేవాధికారిస్తే కర్మ చేయడంలో ఉండేటువంటి ఆ మజాలో, ఆ ప్రాసెస్లో, ఆ ప్రక్రియలో ఆనందాన్ని అనుభవిస్తూ తీయదనాన్ని, అమృతత్వాన్ని, భగవంతుడే నేనని, భగవంతుడి యొక్క గిఫ్టే నేనని, LIFE అని చెప్పుకున్నట్లుగా లవ్ఫుల్ ప్రజెంటేషన్, ఇంటెన్షనల్ క్రియేషన్, ఫోకస్ఫుల్ విజన్, ఎసెన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్. LIFE లైఫ్ నా లైఫ్ అవ్వాలి. నేను ఆనంద స్వరూపుడిని, ఐఎమ్ హ్యాపీ అని ఎవరు అనుకుంటారో వారికి జీవితంలో స్ట్రెస్ ఉండదు, టెన్షన్ ఉండదు, డిప్రెషన్ ఉండవు. ఇవి ఉండవు అని అనడానికన్నా ఇవి లేవు అని చెప్పడానికి చాలా ఆనందిస్తూ మనం కూడా మరింత అద్భుతమైన ఆనందంతో జీవించేటువంటి దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన ఆ అవకాశాన్ని, సదవకాశాన్ని పరమాత్ముడు అందరికీ అందివ్వాలని. ఈరోజు లాస్ట్ 5 days నుంచి కూడా సుమారుగా ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అండ్ ఆల్ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్. చెప్తూనే అంటే మాకు ఫౌండేషన్ స్టాఫ్ నన్ను అడిగారు, సార్ ఆర్ యూ ఏబుల్ టు కండక్ట్ ఏకమ్ సెషన్ దిస్ వీక్? ఖచ్చితంగా అమ్మ. మొన్న నా కండిషన్ అంటే ఐఎమ్ అనేబుల్ టు ఈవెన్ స్పీక్ అండ్ మూవ్ ఫ్రమ్ ద బెడ్. అలాంటి సందర్భంలో గొంతు అసలు రాలేదు. నేను చెప్పాను వాళ్ళకి, ఇలాగా అడిగితే ఇలాగా సార్ క్యాన్సిల్ చేస్తే ఈసారి బాగుంది కదంటే, నో బై దట్ టైమ్ ఎవ్రీథింగ్ విల్ గెట్ సెట్ రైట్. సార్ ఎలా చెప్పగలుగుతున్నాను అమ్మాయి అడిగిందన్న. అంటే ఐ టోల్డ్ హర్ వన్ థింగ్, మనం చేసే పనిని నేను ఏకం సెషన్ కండక్ట్ చేస్తున్నాను అనేటువంటి తత్వంతో మనం కనుక మొదలు పెడితే అది ప్రాపర్గా జరగదు. కానీ అక్కడ భరద్వాజ్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని భగవంతుడు పెట్టి చేయించాలనుకుంటున్నాడు, అతను చేయిస్తాడు. కాబట్టి ఇది భరద్వాజ్ మీద నమ్మకంతో కాదు, ఆ పరమాత్మ విశ్వాసంతో యూ షేర్ ద లింక్, దట్స్ ఆల్, ఇట్ ఈస్ డన్. మీకు చెప్తున్న విషయం ఏంటంటే, ఇంట్లో కూడా నేను చేస్తున్నాను, నేను ఈ వంట చేస్తున్నాను, నేను ఈ కుటుంబాన్ని పాలిస్తున్నాను, నా వల్ల జరుగుతుంది, నథింగ్. అసలు నేను అన్న పదం మన నోట్లోంచి ఎప్పుడు రాకూడదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈవెన్ రాజకీయ నాయకులు కూడా నేను మాట్లాడిన వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఈ విషయంలో నేను గొప్పగా ఫీల్ అవుతాను. నేను ఒకసారి ఇట్ హ్యాపెండ్ దట్ ఒక ఆర్టికల్ మా అమ్మగారు నాకు చదివి వినిపించారు. అదేంటంటే చిన్నజీయర్ స్వామి వారి యొక్క షష్ఠిపూర్తి సందర్భంగా ఈనాడు పత్రిక ఇచ్చినటువంటి ఒక ఆర్టికల్ని నేను అటుపక్క వెళ్ళిపోతుంటే మా మదర్ పిలిచి, ఒరే కూర్చో అని చెప్పారు. కూర్చున్నాను. ఒక చదువు వినిపిస్తానరా, విను అన్నారు. చూడండి, అంటే ఒక తల్లి ఎంత అంటే నాకు నిజంగా మా అమ్మగారు ఆమె గురువు, దైవం అని ఎందుకంటానంటే కూర్చుని విన్నాను.
అతను వారు చిన్నజీరి స్వామి వారు ఆ ఆర్టికల్లో ప్రతి ఆన్సర్కి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మేము 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 అన్నారు. అట్లా నాకు అర్థం కాలే. అతని దేహాన్ని, అతని యొక్క జన్మని, అతని యొక్క జీవనాన్ని, జీవితాన్ని కూడా అతను నేను నా పదాలు వాడలే. అతను మేము, మాది, మేము అంటే అతని సంబోధన కూడా అతని దేహాన్ని కూడా మేము అనుకున్నాడు. అతను ఎంతటి మహనీయతత్వంతో కలిగినటువంటి యొక్క విషయం దానికి ఒక చిన్న ఉదాహరణ. ఎందుకు అటువంటి వారు మహనీయులై పూజింపబడుతున్నారంటే, మన నోట్లోంచి మాట్లాడితే నేను అన్న పదం ఎన్నిసార్లు వస్తుంది రోజంతా? నేను ఫోన్ చేస్తాను, నేను భోజనం చేస్తాను, నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ కూడా నేను అన్నాను చూడండి, నేను. అది మనకి పూర్తిగా మనకు అలవాటు అయిపోయింది అన్నమాట. మన జీవితంలో మన నాలుకకి నేను అన్నది అలవాటు అయిపోయింది. ఆ నిష్కామ కర్మలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆ పదాన్ని మనం బ్యాన్ చేసుకోవాలి. అది మొదట్లో కష్టంగా ఉంటుంది. రాను పరమాత్ముడి కృప వల్ల జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం టైమ్స్ నేను అంటే అలా ఫిల్టర్ చేసుకుంటూనే నోట్లోంచి కూడా వస్తూ ఉంటుంది. ఇంకా మరి తప్పక దొరలడంలో కానీ లేదా గబుక్కని ఏదో మాట్లాడడంలో కానీ బయటకు వచ్చేస్తే కాదు, కానీ అది ఎంతో సాధన చేయడం జరుగుతోంది. ఆ పదం లేకుండా ఉచ్చారణ జరగాలి అని. కాబట్టి వెరీ నైస్, థ్యాంక్ యూ. ఈరోజు మనం ఇక్కడ చెప్పుకున్న మాటలు మన ప్రతి దైనందిన జీవితంలో మనం ఇంప్లిమెంటేషన్లో చాలా ఉపయోగపడతాయి. కాబట్టి అట్టి క్రమంతో మనందరం కూడా ఏమీ ఆశించక, ఏ పని అయినా ఆశిస్తేనే చూడండి, ఆశిస్తేనే దుఃఖం, ఆశే దుఃఖానికి హేతువు. నేను మంచి పని చేసిన, సేవ చేశానండి, ఫలానా వాళ్ళు నాకు సన్మానం చేస్తారేమో అని నేను ఆశించేసాను అనుకోండి, వాడు చేయకపోతే నాకు దుఃఖం వస్తుంది. కాబట్టి ఆశే దుఃఖానికి హేతు. కాబట్టి ఏమీ ఆశించకుండా భగవంతుడా నీ దివ్యమైన కృప ఉంటే చాలు, నీ గ్రేస్ ఉంటే చాలు, నథింగ్ ఎల్స్, నువ్వుంటే నాకు చాలు అనే ఆ ఫలితాన్ని మనం చక్కగా అనుకొని ఆనందంగా ఉండగలిగినప్పుడు ఆ కర్మ చేయడంలో ఉండేటువంటి యొక్క ఆ మజ, ఆ ఆనందం మరింత గొప్పది. కాబట్టి ఆ విధమైనటువంటి క్రమంలో భగవంతుని యొక్క అనంతమైన ప్రేమ వ్రదాయకమైన అనుగ్రహానికి మనం లోనై మన జీవితాన్ని ఫుల్లెస్ట్ ఆఫ్ ద ఫుల్ మనం అనుభూతి చెందగలమని, ఆ శక్తిని, ఆ యొక్క భక్తిని, ఆ జీవన అనురక్తిని పరమాత్మను మనందరికీ అందివ్వాలని ప్రార్థన చేస్తూ, అందరి దగ్గర ఈనాటి అద్భుతమైనటువంటి నేటి ఈ ఎస్టీడీ మేనేజ్మెంట్ అన్నదానితో అందరి యొక్క హృదయాలని ఒకసారి తాకి, ఆ హృదయపు భావాల పరిమళంతో నా వాక్కుని, నా శ్వాసను కూడా కలిపి మిళితమై ఆ సంయోగంలో ఉద్భవించేటువంటి యొక్క దైవత్వాన్ని ఆస్వాదించి రుచి చేసినటువంటి సత్సంకల్పాన్ని, సదవకాశాన్ని నాకు భగవంతుడు అందించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ 2 మాటలు విన్నందుకు మీ ఓపికకు, ఊర్మికి జోహార్లు తెలుపుతూ, పరమాత్ముడు అందరినీ చల్లగా దీవించాలని ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి, అంతే. లవింగ్ లాసా. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.